చెప్పడం ఒక పద్ధతి, సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడే రివ్యూస్ ఇవ్వడం మా పద్ధతి అంటూ ఒక హిలేరియస్ కాన్సెప్ట్ తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి ఇప్పుడు రాబోతున్నారు మన స్పెషల్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెమ్. ఇక్కడ రండి ఫస్ట్. ఇది పెట్టుకొని మొత్తం స్కిట్ చేయాలి. ఓకే, నీ చూపు అనసూయ కల్లి ఉన్నోడు కల్లి లేనోడు చూసినట్టు. రే సార్, నువ్వు నాతో పాటు డాన్స్ చేయలేవు కదా? వెనక్కి తిరగకుండా ఎలా కనిపెట్టారండి? వాళ్ళు ఇంకా కుర్చీ నుంచి లేవలే కదా. సినిమా డైరెక్టర్ అండి, నేను అసిస్టెంట్ డైరెక్టర్ ని. మొన్న సినిమా తీశారు కదా, దాని టైటిల్ ఏంటి? రేపొచ్చి చూడు. మరి జనాలు బాగా చూసారా? ఇంకేముంది, ఆ పోస్టర్ చూసి రేపొచ్చి చూడాలేమో అని చెప్పేసి అందరు వెళ్ళిపోయారు. సరే గానీ సినిమాలో హీరోయిన్ గా అనసూయ గారినే పెట్టాను. అనసూయ గారు వచ్చేయండి. ఈవిడ అనసూయ కాదు, అసూయ. అసూయ అనసూయ పూల బుట్టలా ఉంటుంది, మరి నేను పేడ తట్టలా ఉన్నావు. నువ్వు అలాగే అంటావు. ఒక్క ఎంట్రో చెప్పాననుకో నువ్వే అంటావు అనసూయ అని. లెట్స్ వెల్కమ్ జాకెట్ రాఘవ. జాకెట్ రాఘవ కాదు, రాకెట్ రాఘవ. మొన్న ఈ మధ్య ఇంద్రజ గారు రొమాంటిక్ రాఘవ అని పేరు పెట్టారు. ఈ సినిమాలో నువ్వు హీరోయిన్ అమ్మా. హీరోయిన్ గా నేను చెయ్యాలంటే ఈ సినిమాలో పశువు ఉండాలబ్బా. నువ్వు ఉన్నావు కదా పెద్ద బస్సు, ఇంకా ఎందుకు? ఫస్ట్ రేట్ అవ్వకండి సార్, హీరో గారిని పిలిస్తే మీరు కూల్ అవుతారు. హీరో గారు వచ్చేయండి అమ్మా. నువ్వేదో హాలీవుడ్ సినిమా చేస్తున్నావుగా. ఒక 4 సంవత్సరాలు అయితే నేను హాలీవుడ్కి వెళ్ళిపోతా. అసలు కనబడా నేను. నువ్వు ఇప్పుడే కనిపించట్లేదు రెడీ. అమ్మా షూటింగ్ స్టార్ట్ చేద్దామా? షూటింగ్ స్టార్ట్ చేయాలంటే మా అసిస్టెంట్ రావాలి కదయ్యా. అసిస్టెంట్ కమాన్. సిగ్నల్ గ్రీన్ అవుతుంది. కమ్ ఆన్ బేబీ లెట్స్ గో ఆన్ ద బుల్లెట్. హీరోయిన్ అవ్వాల్సిన దాన్ని దీని దగ్గర అసిస్టెంట్ లాగా చేయాల్సి వస్తుంది. ముఖం మీద ఈ సొట్ట బుగ్గలు చూడు మేడం, చెమ్ముకు లొట్టలు పడ్డట్టున్నది, చెమ్ముకు లొట్టలు పడ్డట్టున్నది. ఇది హీరోయిన్ అంటే. నా టైం బాలేదు కానీ ఏదైనా మంచి డైరెక్టర్ కళ్ళల్లో పడుంటే ఈ పాటికి నా బండి పట్టాలు ఎక్కేది తెలుసా? తుక్కుగూడలో ఇడ్లీ బండి పెట్టుకొని కూడా సరిపోదు, ఇది దీని బండి పట్టాలు ఎక్కేదంట. మేడం దీన్ని రుద్దుతుంటే గేదెని గడ్డితో తోముతున్నట్టుంది. సరే గానీ ఇక షూటింగ్ స్టార్ట్ చేద్దామండి. సార్ డైరెక్టర్ గారు ఒక షాట్ పెట్టండి. సీన్ ఏంటంటే మీ తాత చచ్చిపోయారు, మీ ఇద్దరు ఏడుస్తారు. రెడీ రోల్ కెమెరా యాక్షన్. నాకు ఏడుపు వస్తలేదు సార్. కట్. అరే సార్ నీ పేరేంటారు? అజర్. అజర్ 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 నువ్వు చేసిన స్కిట్ లో అడి చూపి. వద్దు వద్దు వద్దు, నేను ఏడుస్తా. 1 స్కిట్లు వద్దు, 1 స్కిట్లు వద్దు. సార్ ఈ సీన్ వద్దు సార్, బాలేదు. ముద్దు సీన్ ఏదో చెప్పండి. రొమాంటిక్ గా హీరోయిన్ దగ్గరకు వచ్చి ఓ ముద్దు పెట్టాలి. రెడీ రోల్ కెమెరా యాక్షన్. ఏందిరా నువ్వు నాకు ముద్దు పెడతావు? ఈ పెదాల కోసం ఆ మను గారు నా క్యారివాన్ చుట్టూ చక్కర్లు కొడతాడు రా. అర్జున్ రెడ్డి కన్నా ఎక్కువ. కాబోయే కాలానికి మ్యూజియం లో పెడతారు సార్ ఈ పెదాలు, మీకు తెలుసు కదా సార్. మ్యూజియం లా కాదు, మూసినదిలో పెడతారు అది. మూసినదిలో పెడతారు అది. అమ్మా నువ్వు పార్క్ లో లవర్వి కూర్చొని ఉంటావు, ఈయన వెళ్ళి మెల్లగా గోకుతాడు. రెడీ సార్? రెడీ రోల్ కెమెరా యాక్షన్. అయినా నువ్వు కాదు బ్రో. బ్రో ప్రతి వస్తువుకు ఉంటుంది రేటు, మీరే గ్రేటు. భోగించుకుంటే మీరే గ్రేటు. మధ్యలో ఎవరు నువ్వు? బ్రో రివ్యూస్ చెప్తా బ్రో. అది థియేటర్ దగ్గర కదరా చెప్పాలి. బ్రో పెద్ద సినిమాలన్నీ రిలీజ్ అయిపోయి బ్రో, ఇప్పుడు ఏం లేవు కదా. అందుకే నా లొకేషన్ కి వచ్చి సీన్ కి చూడడం రివ్యూ చెప్తాం, చూడడం రివ్యూ చెప్తాం. అట్ట చేయకూడదు రే. పక్కన వచ్చి అవసరం హీరోయిన్ కూర్చొని ఉంటది, నువ్వు లైట్ గా వెళ్ళి నడుము మీద అలా అనాలి. రోల్ కెమెరా యాక్షన్. ఏం చేశారా బాబు? ఎలా పట్టుకున్నారా నడుముని? అబ్బా అబ్బా, ఈవిడ నడుము కాదు, కుర్రాళ్ళు పట్టేసే ఉడుము. సూపర్ సూపర్ అబ్బా. అరే ఆ షాట్ వీనికి చెప్పరా? నా నడుము మీద చేసేసావంటే కొడతా. నాకు టాయిలెట్ వస్తుంది, నేను వెళ్ళిపోతా. నాకు ఈ లొల్లంత వద్దు.
అబ్బా 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 అబ్బా! ఒక సినిమా పేరు రాజుగారి గది. అది పెద్ద నది, పెద్ద నది. అరే మనం షూటింగ్ చేద్దాం, సైలెంట్ గా ఉందాం, వాడే వెళ్ళిపోతాడు. ఓకేనా? బ్రో బ్రో ఏం పీలుస్తుంది బ్రో, ఏం పీలుస్తుంది బ్రో? గాలి. ఆ గాలి బదులు ఆ ముక్కులకు నేను వెళ్ళిపోయిన బాగుంది. దారా సూపర్. స్టార్ట్ పెడదాం, ఇంటి పట్టుకోండి. సినిమా లేట్ అయిపోతుంది, రండి రండి. మీరిద్దరు ఇలా వచ్చి కళ్ళలో కళ్ళు పెట్టుకొని చూడాలరా. రోల్ కెమెరా రోలింగ్ యాక్షన్. నీ కళ్ళు చూస్తే చూడాలనిపిస్తుంది, తాగినట్టు నువ్వు. బాబు ఎవరు నువ్వు? నువ్వెవడో నా హీరోయిన్ రా ఇక్కడ. కమ్ దిస్ సైడ్, లుక్ దిస్ సైడ్, లుక్ దిస్ ఫేస్. ఒకసారి మోహన్ హీరోయిన్ లాంటిది. ఇది దీనికి తేడానే లేదు నీకు. నాకన్నా నీ లుంగి బాగుంది అంటావు. అవునుగా అవునుగా. రే అది కాదురా, ఇంకో చూడు హీరో ఎలా ఉన్నాడో చూడు. సూపర్ నెంబర్ 1 ఇడు సూపర్ హీరో అంటరా. అయ్యగారు నెంబర్ 1 వెళ్ళిపో, అయ్యగారు నెంబర్ 1 వెళ్ళిపో. అయ్యగారే నెంబర్ 1. ప్రియా ఐ లవ్ యూ అని చెప్పాలి. ప్రియా ఐ లవ్ యూ. ఐ లవ్ యూ అందరు మీ ఇద్దరు ఐ లవ్ యూ అందరా. ఇదేమో ఎద్దు మొహం ఉన్నట్టు, నువ్వేమో బర్రె మొహం ఉన్నట్టుండో. నీకు లవ్ యూ ఏందిరా? అరే ప్యాకప్ రా. లింగి తీసుకొని వెళ్ళిపోరా. అరే బ్రో ప్యాకప్ రా, వెళ్ళిపో. బ్యాకప్ బ్యాకప్. బ్రో ఏం చెప్పారు బ్రో? ప్యాకప్. 2 సంవత్సరాలు తీయాల్సిన సినిమా 2 నెలలు కూడా చేయకుండా ప్యాకప్ చెప్పావు. కానీ డైరెక్టర్ ఉన్నది ఎంత, కానీ ఈడు చేసింది అంత. బ్రో అనసూయ వేసుకోదు మేకప్, ఈడు చెప్పాడు ప్యాకప్, ఈడు చెప్పాడు ప్యాకప్. ప్యాకప్. సో మనో గారు ఎలా అనిపించింది స్కేట్? ఫెంటాస్టిక్. లక్ష్మణ్ అండ్ కుమరం అనసూయ గారంటే ఎంత అద్భుతంగా ఉంటుంది. కాకపోతే అక్కడ విరహం సరసం లేని పర్సనాలిటీ కుమరం. కుమరారు రావడం అసలు సూపర్, చాలా ముద్దుగా చెప్పాడు. ఒకసారి మళ్ళీ చెప్పు. రెడీ రోల్ కెమెరా యాక్షన్. నిజంగా అట్లాగే చెప్తారు. ఎక్స్ట్రానరీ, చాలా బాగా చేశారు అందరూ, చాలా బాగుంది. వెల్కమ్ బ్యాక్ కుమరం గారు, చాలా బాగా అనిపించింది. అండ్ మురారి సో క్యూట్ నాన్న. అజార్ గారు ఒక స్కిట్ కింద చేసుకున్నప్పుడు ఫ్రాక్షన్స్ గా ఉన్నాయి. అదొక్కటి మాత్రం మీరు చూసుకోండి. మేము కనెక్ట్ అవ్వడానికి, ఆడియన్స్ కనెక్ట్ అవ్వడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అదొక్కటి చూసుకోండి. అండ్ ఈ స్కిట్ కి సంబంధించినంత వరకు లక్ష్మణ్ గారు సూపర్ పర్ఫార్మెన్స్. సో ఓవరాల్ వెరీ ఎంటర్టైనింగ్ స్కిట్. గుడ్, వెరీ గుడ్.